కల్తీ నెయ్యి వివాదంలో పాత్రధారులు పట్టుకున్నారు కానీ సూత్రధారులు ఎందుకు పట్టుకోలేకపోయారు మీరు? భగవంతుతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు చరిత్రలో ముందుకు పోయినలే. రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి అట్టు మనం చూసాం. మహాపాపం అంటే మీరు ఫ్లెక్సీలు పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ వాళ్ళదే తప్పు అన్నట్టుగా చూపిస్తున్నారు. తల్లి లేకుండా బిడ్డ పుట్టడం ఎంత అసహజమో పాలు లేకుండా నెయ్యి పుట్టడం సహజమానా? విచారణ పేరుతో చాలా బాగానే చేస్తుంటారు, ముందుకు వెళ్ళదు మీ బండి ఎందుకని? ప్రపంచంలో ఏదన్నా అన్ని దేశాల్లో జరిగినంత కరప్షన్ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అంత దోచేశారు. వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు, మీరే అడ్డుకోలేకపోతున్నారేమో. రప్పరప్పలు ఆడించడం మాకు ఒక నిమిషం పని. పసుపు రక్తం సలసల మరిగిందేమో అనిపించింది నాకు. తెంచుకుంటాయి ఒకటప్పుడు, ప్రవాహం వస్తే డ్యాములు పగిలిపోతాయి. మొన్నది అలాంటిది. రవినాయుడికి అసలు జగన్ అంటే భయం కనిపించట్లా. సింహ బిడ్డలనా ఇద్దరు? కడపలో రెడ్లంతా కలిసి ఆయన మా రెడ్డే కాదు ఎందుకు మా పరువు తీస్తారంటున్నారు. తిట్టబట్టి ఆ రోజు మేము కేంద్ర కార్యాలయం మీద దాడి చేసామంటాడు. ఒకటి నరకాసుడు ఈ మనకేవైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపితే వైసీపీ. కాపుల్ని కావాలని చంద్రబాబు గారు టార్గెట్ చేస్తున్నారు అన్నారు. సిగ్గు ఎగ్గు లేని నేతలు నీచాతి నీచు నాకు తెలిసి. క్రెడిట్ చోరీ కదా మీరంతా. ఎవరికన్నా నా బిడ్డ అంటే నేనేం చెప్పేది. 2029లో కర్మకాలి వైసీపీ ప్రభుత్వం వస్తే ఒకటి కాదు లేదు సార్, సకల దరిద్రాలు అదొక దరిద్రం. 2029కి ఒక కొత్త అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగిన అమరావతిని మేము చూడొచ్చా? వీళ్ళని మనుషులనాలా, పశువులనాలా, దుష్టులనాలా? మీ అధినేత గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ లీడర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, గ్రేట్ డెవలపర్. మీ యువనేత నారా లోకేష్ గురించి? నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడిని కానీ మిక్స్ చేసి బయట ఉద్భవిస్తే అదే ఆయన. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. వాస్తవం చెప్పాలంటే వామపక్షవాది. మరి జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడుకుంటుంటారు వాళ్ళ ఆయనతో. అట్లా మాట్లాడితే నేనేం చేశాను అంటే రాత్రులు మాట్లాడుతుంటారు. ఆయన పొగులే మాట్లాడుతున్నాడు. సమస్య ఏంటంటే ఇట్లా మాట్లాడు మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.